మేమైతే ఇక్కడ కాదన్నా మాది అమలాపురం. సినిమా అయితే చాలా బాగుందన్న. మాది ఇక్కడ కాదు అమలాపురం. మా లాంగ్వేజ్ అర్థం మీకు. సో ఈ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. మామూలు పిచ్చి ఎక్కువైంది అనుకో ప్రాణం పెడతాం అంటే కొంతమంది యాక్టింగ్ అన్న. యాక్టింగ్ అయితే మైనస్. ఇంకా యాక్టింగ్ అయితే మామూలు చెప్పక్కర్లేదు. ఇంకా తెలిసిందా యాక్టింగ్ మీకు? ఇక్కడ డాన్స్ చేయడానికి కారణం ఏంటంటే రామచంద్ర ఇప్పుడు ఏం సరే ఇన్ని ఏళ్ళ మంది ఇప్పుడు చేసేలా కొంతమంది సినిమా చాలా బాగాలేదు అంటున్నారు కదా చేసుకుంటాడు. నోర్లు మూసుకుంటే బయటకు పంపనిచ్చాం. ఎక్కడ నుంచి అంత ఇదిగా ఉంది సినిమా. ఒక్కసారి చూస్తే మళ్ళీ రెండోసారి చూడాలనిపిస్తుంది సినిమా. అంత ఇదిగా ఉందన్నా సినిమా. అమలాపురం నుంచి ఇక్కడ చూడడానికి వచ్చామంటే లెక్కేసుకో. సినిమా చూడడానికి వచ్చాం. ఒకటి ట్రోలింగ్ చేత తెలుసా. ఒక వ్యక్తి గొప్ప అయితే ట్రోల్ చేస్తారు. అది ఇప్పుడు హీరోలందరూ ఒక్కటే. నాకు రామచంద్ర ఇష్టం. అలాగనే పక్క హీరో నేను తంచపరచను ఇష్టపడతాను. అంతే కదా. వీళ్ళందరూ పాకిస్తాన్స్ రాలేదు. మన ఇండియా అంటే అర్థం ఏంటి? అందరూ సపోర్ట్ చేయాలి. ఈ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. చాలా ఇంట్రెస్ట్ చెప్పుకోవచ్చు. బాగా వస్తుంది యాక్టింగ్ అయితే. అసలు చాలా బాగుంది. తుడుచుకుంటూ పోతుంది. అందరూ గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ కానీ చరణ్ బాబు కానీ ట్రోల్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇది గుర్తు పెట్టుకోండి. సినిమాలో చెప్పడానికి ఒక్కొక్క మూమెంట్ చేస్తుంటే ఎమోషన్ బయటకు వచ్చి కళ్ళల్లో నీరు తిరుగుతామాట. అంతే ఒక్క డైలాగ్ ఇక్కడ నుంచి చెప్తున్నాను. చరణ్ ట్రోల్ చేసిన ప్రతి ఒక్క సినిమా చూడండి. చెవులు మూసుకున్న ఆయన పడతాడు, కళ్ళు మూసుకున్న కనపడతాడు. అది అట్లా యాక్టింగ్ అయితే చాలా బాగుంది అన్న. కంటే బీజం కొంచెం డల్ అయింది. చెప్తున్నాను కదా. బీజం బాగుంటే సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది. బీజం కొంచెం డల్ అయింది. సినిమా అయితే చాలా బాగుంది. యాక్టింగ్ RRR ప్లస్ దీని మూవీ గేమ్ చేంజర్ కాదు. దానికి ఉంది రంగస్థలము. అన్నిట్లని నిజంగా చెప్తున్నా బీట్ చేసిన మూవీ ఏదైనా ఉంటే ఇప్పుడు వరకు నాకు తెలిసి, నేను నిజంగా చెప్తున్నాను, అసలు నిజంగా ఒక పీక్స్ లో ఉన్న మూవీ ఇది. నేను చెప్తున్నా బుచ్చిబాబు గారు నిజంగా మీకు శతకోటి వందనాలండి. నిజంగా సూపర్. స్టార్టింగ్ నుంచి బాగుంది మూవీ. అసలు నేను చెప్పలేకపోతున్నా మాటలో. ఎవరు చెప్పారండి? ఏ రివ్యూస్ వింటున్నారండి మీరు? ఇక్కడ నేను చెప్తున్నాను కదా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా బుచ్చిబాబు గారు, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ప్లస్ బుచ్చిబాబు గారి తాలూకా ఇక్కడ లక్ష్మి. నేను చెప్తున్నాను నిజంగా హార్ట్ మీద చేసుకొని చెప్తున్నా. మూవీ మటుకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. అసలు లిటరల్లీ నేను ఏడ్చాను. కళ్ళు మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు కూడా నేను ఏడుస్తూనే ఉన్నా మూవీ అంతా. నిజంగా ఏం మూవీ తీసారంటే నిజంగా చెప్తున్నాను, ఇది మూవీ కాదండి, నిజంగా ఆనిముత్యాలు అంటారు కదండి. రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నా, నిజంగా మీకు నిజంగా మీ యాక్టింగ్ మటుకి నేను ఫిదా సార్.
రామ్ చరణ్ గారు మెగా చిరు తనయుడు అనిపించుకున్నారు. ఆ రోజు ఎలా ప్రూవ్ చేస్తున్నారు, ఫస్ట్ మూవీకి చిరు తనయుడు అని ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా చెప్తున్నాను, మూవీ చింపేశారండి. మూవీ అయితే నేను లాస్ట్ 40 minutes ఏడ్చాను. 30 minutes అయితే ఇంకా నాకు కంట్రోల్ అవ్వలేదు, ఏడుస్తూనే ఉన్నాను. నా కళ్ళు చూస్తే తెలుస్తాయి. ఎంటర్టైన్మెంట్ ఏంటండి అసలు? మూవీ ఫస్ట్ నుంచి మీరు చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు అసలు బోర్ కొట్టని మూవీ, అసలు బోర్ కొట్టదు. దురంధర్ కాదండి, దురంధర్ అన్నారు కదా, దురంధర్ మూవీ అన్నారు కదా, దాన్ని మించి మీరు అసలు కుర్చీలోంచి కదలకుండా చూసే మూవీ ఇదండి. నేను చెప్తున్నా 100%. లిటరల్లీ నేను చెప్తున్నా, ఈ మూవీకి లిటరల్లీ మీకు చాలా మంచి మూవీ. చూడండి, నెగటివ్ రివ్యూస్ చూడకండి, వినకండి. నిజంగా చెప్తున్నా, బుచ్చిబాబు గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అండి. సెకండ్ మూవీకే మీరు నేషనల్ అవార్డ్ మూవీ విన్నింగ్ అయ్యారు. నేను చెప్తున్నా, విన్నారు. ఇది నేను ఒక్కదాన్ని చెప్పడం కాదు, థియేటర్ లో ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కటి అయితే నిజంగా మూవీ చాలా బాగుంది. అది చెప్తున్నాను కదండి, రామ్ చరణ్ గారిని ట్రోల్ చేస్తున్న వాళ్ళు, అది మీరు అంత ఫేక్ న్యూస్. మూవీ చూసిన నేను మూవీ చూడకుండా ఎప్పుడు రివ్యూ ఇవ్వను. ఓజీకి కూడా నేను చాలా మంచి రివ్యూ ఇచ్చి వైరల్ అయ్యాను, మీకు తెలుసో లేదో. ఓజీకి నేను చాలా మంచి రివ్యూ ఇచ్చాను ఆ రోజు. ఈ రోజు ఈ మూవీకి అంతే రివ్యూ ఇస్తున్నా. నిజంగా రామ్ చరణ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. నేను నిజంగా చెప్తున్నా, యాక్టింగ్ అయితే ఇరగదీశారండి. నిజంగా నాకు విజిల్ వేయడం రాదు, కానీ వేస్తే మటుకి అసలు వేరే రేంజ్ లో ఉంటది. అసలు థియేటర్ లో చాలా సూపర్ డూపర్ హిట్ మూవీ. ఇప్పుడు రామ్ చరణ్ డాన్స్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది. జాన్వీ కపూర్ చాలా గ్లామరస్గా ఉంది, బట్ ఆవిడకి పెద్ద రోల్ ఏమి ఇవ్వలేదు, ఇచ్చుంటే బాగుంటుండే. కాస్టింగ్ అంతా బాగుంది. మేబీ బుచ్చిబాబు కాకుండా ఇంకెవరైనా తీసుంటే సెట్ అయ్యేదేమో. స్క్రీన్ ప్లే అని కొంచెం చాలా లాగ్ అనిపించింది. ఓవరాల్ చెప్పాలంటే ఇంకో గేమ్ చేంజర్ లా అనిపించింది. అంటే డైరెక్ట్ ఉప్పెన లాంటి సినిమా తీసిన డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయడం అంటే కాస్టింగ్ అంతా బాగుంది, కానీ కొన్ని సీన్స్ రిపిటేటివ్ అనిపించినాయి, కొంచెం అనవసరం అనిపించింది. మొత్తం స్పోర్ట్స్ మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుంటుండే. మధ్యలో రిలేషన్షిప్, డ్రామా, పాలిటిక్స్ అన్ని తీసుకొచ్చి దాన్ని ఫస్ట్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. బట్ ఇట్ వాజ్ అ గుడ్ అండ్ మంచి కాజ్ కోసం ఉంది మూవీ, అండ్ స్పోర్ట్స్ ని సపోర్ట్ చేయాలి. సో గుడ్ వాచ్, వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. జాన్వీ కపూర్ గారిని అసలు స్క్రీన్ లేకపోయినా కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కావాలని ఆవిడ పెట్టారనేసి చాలా మంది అంటున్నారు. ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ ఆవిడ బాగా చేసింది, ఆవిడ చాలా బాగా రెడీ చేశారు. బట్ బెటర్ క్యారెక్టర్ ఇవ్వాల్సింది. ఆవిడ స్క్రిప్టే సరిగ్గా లేదు, మేబీ ఉన్న డైలాగ్స్ కూడా అంతేమి నోట్ వర్ది కాదు. ఓకే మేడం, ఓవరాల్ ఎంత ఇస్తారు రేటింగ్? 6. ఓకే, ఎలా అనిపించింది? రామ్ చరణ్ అన్న గ్రేస్ బాగుంది. పెద్ది అంటే పేరు కాదు, నమ్మకం బాగుంది. రామ్ చరణ్ అన్న గ్రేస్ బాగుంది, అన్ని నచ్చినాయి, బాగున్నాయి. అంటే చాలా మంది సినిమా ఫ్లాప్ బాలేదు అనేసి అంటున్నారు. లేదు, హిట్టే, కానీ హీరోయిన్ యాక్టింగ్ కొంచెం తక్కువ ఉంది. మొత్తం సినిమా అంతా రామ్ చరణ్ అన్న ఇరగదీసిండు. ఆ ఫైటింగ్ సీన్స్ కానీ భలే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం లాగ్ అంటున్నారు కదా? లేదు, ఏం లాగ్ లేదు, మంచిగా ఉన్నాయి అన్ని. ఏం నచ్చింది మీకు మూవీలో? చెప్పుకోండి, అంత సీన్స్ ఏమున్నాయి? అక్క రామ్ చరణ్ అన్న గట్టిగా నేను అనుకున్న సాధించుకోవాలని చెప్పేసి పోరాడతారు. కాలు ఇరగొట్టుకుంటాడు పాపం. ఇట్లా అన్ని బాగున్నాయి, ఫైటింగ్ సీన్స్ కానీ. అవును, నిజమే, కొంచెం ఎమోషన్ ఉంది. బాగా 9.9 ఇస్తాను. ఎలా అనిపించింది? అన్న ఎలా అనిపించింది మూవీ? ఇవో నేను బ్రో ఆనెస్ట్లా నా రివ్యూ చెప్పాలంటే, అందరు మీడియా ముందు నిజం చెప్తున్నా, ఈ సినిమా అయితే చాలా బాగుంది. మీరు చెప్పండి, వాళ్ళు పట్టేసుకుంటారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే, సినిమా స్పోర్ట్స్ గురించి ఒక మెసేజ్ ఉందన్నమాట. స్పోర్ట్స్ గురించి ఒక మెసేజ్ ఉంది. అది డైరెక్టర్ చాలా బాగా స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డైరెక్షన్ స్కిల్స్తోని బాగా చూపించిండు. బట్ రామ్ చరణ్ ఆ స్టోరీకి తగ్గట్టు యాక్టింగ్ ఏదైతే చేసిండో అది బాగుంది. పీక్స్లో ఉంది. కంటెంట్ కూడా చాలా పీక్స్లో ఉంది. ఇట్లాంటి క్యారెక్టర్ నేను ఇంతవరకు చూడలేదు. చాలా సినిమాలు చూసాను నేను రామ్ చరణ్వి, బట్ ఇట్లాంటి సినిమా, ఇట్లాంటి కాన్సెప్ట్ ఫిలిం ఇంతవరకు రాలే టాలీవుడ్లో నేను అనుకుంటున్నా. బట్ రామ్ చరణ్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, ఆయన డెడికేషన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆయన డెడికేషన్ మీరు సినిమా చూసినాక మీరే చెప్తారు. సినిమాలో ఆయన మూవీ అసలు మీకు ఎలా అనిపించింది? అంటే మూవీ నాకు చూడంగానే కొంచెం ఎమోషనల్గా అనిపించింది. ఆ సీన్స్ అలా ఉన్నాయి, ఎమోషనల్ ఫీలింగ్, అంటే ఎమోషన్ సీన్స్ చాలా టచ్ అవుతాయి అన్నమాట.
అందరు ఆడియన్స్కి ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి. అది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సినిమా చూడంగానే మీకు ఆ సీన్స్లోనే అర్థమైపోతుంది ఎంత ఇంపాక్ట్ ఉందో. రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రామ్ చరణ్ లుక్స్ అండ్ ఆయన హెయిర్ స్టైల్ బియర్డ్ లుక్ అంత బాగుంది. రేటింగ్ 5కి 5 అన్న. థ్యాంక్ యూ. యాక్టింగ్ కోసం లైఫ్ లో ఫస్ట్ టైం ఇంతలా కష్టపడ్డాడు. రంగస్థలం కాదు, మగధీర కాదు, RRR కాదు, ఏ సినిమాకి ఇంత కష్టపడి ఉండో. వన్ మ్యాన్ షో అనుకోవచ్చు రామ్ చరణ్ అయితే మాత్రం. కానీ బుచ్చిబాబు ఏదైతే స్టార్ హీరో డీల్ చేస్తున్నాడో ఒక విషయం అయితే ఉందో అది కొంచెం నిజంగానే తడబడ్డాడో. అది స్టోరీ కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. బట్ సినిమా పరంగా క్రికెట్ ఎపిసోడ్ అయితే రెండు ఫైట్స్ ఉంటాయి, అయితే చాలా బాగా అనిపించింది నాకు. ముఖ్యంగా ఫ్రీ ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్ అన్నమాట. సినిమాని ఏంటంటే కమర్షియల్ ప్లాట్ఫామ్లో కాక ఒక స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా తీసుకెళ్లాలనుకున్నాడు. అది కొంచెం వరకు వర్కౌట్ అయింది, కొంచెం వరకు కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఇంకా జగపతి గారి క్యారెక్టర్ కూడా చాలా తక్కువ ఉన్నా సరే చాలా మంది గుర్తుండిపోయే క్యారెక్టర్. బట్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దారు. బట్ ఏదైతే కుస్తీ ఫైట్స్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవి కొంచెం లాగ్ అనిపించింది. బట్ మళ్ళీ క్లైమాక్స్ 20 నిమిషాలు నిజంగానే కంటతడి తప్పించింది. 45 మినిట్స్ అన్నారు కానీ కేవలం 20 మినిట్స్ నిజంగా కంటతడి తప్పిస్తుంది. ఒక్క సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం నిజంగా అంటే కంటతడి కాదు, మొత్తం ఏడు చేస్తారనమాట. సీట్ ఎచ్చుకొని చూస్తారు. ఇంకా జాన్వీ కపూర్ కోసం మాట్లాడుకుంటే నిజంగా చెప్తున్నాను, సినిమాకి ఆవిడ వేస్ట్ అండి. సినిమాలో ఆవిడ గ్లామర్ కూడా కొంచెం ఓవర్ అనిపించింది. జస్ట్ ఆ బాలీవుడ్ హైప్ కోసం జాన్వీ కపూర్ని తీసుకున్నారు తప్ప ఎటువంటి ప్రాధాన్యత, ఎటువంటి ఇంపార్టెంట్ లేదు ఆవిడ రోల్కి. ఇంకా రెహమాన్ గురించి చెప్పాలంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సినిమాలో పెద్ద హైలైట్ ఏదైనా ఉందంటే అది సాంగ్స్, బీజిఎం చాలా బాగుంది. కొన్ని సీన్స్ మనకి ఇంట్రెస్ట్ గా లేకపోయినా బీజిఎం వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తాం. బట్ ఐటమ్ సాంగ్ కూడా నాన్ సింక్ లో వస్తుంది అనమాట. ఒక సీరియస్ గా, ఒక ఎమోషనల్ గా వెళ్తున్న సెకండ్ హాఫ్ లో సినిమాలో అలా ఐటమ్ సాంగ్ వస్తుంది. ఎందుకు వచ్చిందో అనిపిస్తుంది నిజంగా. బట్ ఫస్ట్ హాఫ్ లో కూడా నిజంగా చిక్రీ అన్న సాంగ్, రారా అనే సాంగ్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. టోటల్ గా సినిమాకి హైలైట్ ఏదైనా ఉందంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించింది అన్న. బట్ సినిమా వరకు చూసుకుంటే ఓకే, బాగుంది అంతే, వన్ టైం వాచబుల్ అంతే. రేటింగ్ వరకు అడుగుతాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.